బ్రో సీరియస్లీ నేనైతే థియేటర్లో ఇలా అరిచి చాలా రోజులైందనమాట. అప్పుడు ఎప్పుడు ఓజీకి వచ్చినాను అంటే మొన్ననేలేండి. యా బ్రో అంటే ఇంకా మూవీ విషయానికి వచ్చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏదైనా మూవీ గురించి మనం చెప్పేటప్పుడు ఈ మూవీలో హైలైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయని మనం చెప్పొచ్చు. కాకపోతే అఖండ 2 తాండవం ఏంటంటే ఈ మూవీలో చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయని చెప్పేదానికంటే హైలైట్ సీన్స్ తోనే మూవీ ఎవ్రీ సెకండ్ నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. సో మొత్తం 2 hours 45 minutes హైలైట్ సీన్స్ అనమాట. సో నాకైతే నిజంగా నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. అంటే దివ్య దర్శనము ధర్మ గర్జనం. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఇష్టపడతా భగవంతుడి మీద నిజంగా భక్తి ఉంటుందో అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగా ఏం లేదు బ్రో. కాకపోతే నాకు అనిపించింటే ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే ఆది పినిశెట్టి గారి సీన్స్ కాస్త అవసరం లేకపోతే బాగుండేదని నాకు అనిపించింది. సో అదొక్కటే కానీ ప్లస్ కానీ మిగతా వాటితో అంతా మూవీ కవర్ చేసేస్తారు. పర్వాలేదు బ్రో. ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఇలాంటి ఓవర్ ద టాప్ సీన్స్ బాలకృష్ణ గారు చేస్తేనే ఇండియాలో ఓన్లీ యాక్ట్ అని ఎవరైనా జనాలు యాక్సెప్ట్ చేస్తారు అంటే బాలకృష్ణ గారు. నేను చేస్తే యాక్సెప్ట్ చేయరు, ఇంకెవరు చేస్తే యాక్సెప్ట్ చేయరని ఆయనే అన్నారు. ప్లస్ మూవీలో క్యారెక్టర్ కూడా అఘోరా క్యారెక్టర్ కదా. అఘోరా దానికి తోడు ఏంటంటే ఆయన దీక్షలో ఉండి 24 ఏళ్ళు దీక్షలో ఉండి శివుని దగ్గర నుంచి ఇంకా అన్ని పవర్స్ పొందింటారు కాబట్టి నో ప్రాబ్లం అది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మూవీలో బ్రో మనము బాలకృష్ణ గారి నట విశ్వరూపం అయితే మనం చూడొచ్చు. క్యారెక్టర్లో జీవించేస్తాను, నటించినాడు అని చెప్పేదానికంటే జీవించినారు అని చెప్పొచ్చు అనమాట. యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ అంటే నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. అంటే బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు బ్రో, జనాలు వచ్చేసి అలాగే చూసేస్తూ ఉంటారు, వీక్షిస్తారని అంటారు కదా. మనకు సినిమా చూసేంతసేపు మనకు అలా ఓవర్ ద టాప్ అని అనిపించదు. ఎందుకంటే క్యారెక్టర్ కూడా అఘోరా అనమాట, ఆయన శక్తులు పొందింటారు కాబట్టి మనకు ఓవర్ ద టాప్ సీన్స్ అని మనకి అనిపించవు. సో ఎంత చెప్పినా డెఫినెట్లీ నాకైతే బ్రో పర్సనలీ అఖండ 1 లెజెండ్ బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో నాకు ఇష్టమైన మూవీస్. ఇప్పుడు నేను అన్డౌటెడ్లీ చెప్పగలను అఖండ 2 ఇస్ ద బెస్ట్ అనమాట. సో వాళ్ళ కాంబినేషన్లో వచ్చేసి అండ్ డైలాగ్స్ అయితే ఇంకా డైలాగ్స్ విశ్వరూపం అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు ఇంకో డైలాగ్ చెప్తారు, ఇక్కడ ఎవరైనా చావాలంటే పని చేసేవి 2 ఒకటి కాలం, రెండోది నా శూలం అంటారు. ఇలాంటి రైమింగ్ వర్డ్స్ ఉండే డైలాగ్స్ మన మూవీలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో హ్యాపీగా రండి. మనకు వచ్చేసి సీరియస్లీ సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. సార్ మొన్న వచ్చిన ఓజీ కన్నా బాగుందా? డెఫినెట్లీ మొత్తం 2 hours 45 minutes ఈ మూవీలో హైలైట్స్. గారు బోయపాటి సీన్ గారు విశ్వరూపం చూపిస్తే తమ్మన్ మ్యూజిక్ తో వచ్చేసి ఇంకా మ్యూజిక్ విశ్వరూపం చూపించినాడు అనమాట. బ్రో బాగానే ఉంది, విలన్స్ కూడా బాగానే చేస్తారు. కానీ అక్కడ బాలయ్య గారు డబల్ యాక్షన్ ముందర, బోయపాటి గారి డైరెక్షన్ డామినేషన్ ముందర, తమ్మన్ మ్యూజిక్ ముందర మనం ఎంతసేపు ఈ మూడే మాట్లాడతాం. అంతేకాని ఆ సంయుక్త మీనన్ హీరోయిన్ కావచ్చు, ఆ అమ్మాయి హర్షాలి మల్హోత్రా వాళ్ళంతా యాక్టింగ్ బాగున్నా మనం ఎవరి గురించి మనం మాట్లాడడం. ఎంతసేపు సినిమా, ఆ సినిమాలో ఉండే కంటెంట్, దివ్య దర్శనము ధర్మ గర్జనం, ఈ 2 సనాతన ధర్మము, ఇంకో పక్క పరమశివుడు గొప్పతనం కావచ్చు అనమాట. ఆ 2 చూపించే విధానం చాలా బాగుంది. ఈ 2 బ్యాలెన్స్ చేస్తారనమాట. ఒకటి చెప్తాను, ఈరోజు రేపు ఎల్లుండి అంటే టికెట్ రేట్స్ కాస్త హైక్ పెట్టుకున్నారు కానీ మూవీ మనం పెట్టే అమౌంట్కు వర్త్ అనమాట. స్టార్టింగ్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు బోయపాటి సీను గారు ప్లస్ బాలకృష్ణ గారు, మూడోది తమన్ గారు